జగన్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఓడిపోయామని వెనకడుగు వేయడం లేదు. ఇప్పటికే చంద్రబాబు ప్రభుత్వంపై ఇంటా బయట పోరాడుతున్న జగన్ ఇప్పుడు ఎన్నికల్లోనూ వదిలిపెట్టకూడదని నిర్ణయానికి వచ్చారు. చంద్రబాబును స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడించాలని డిసైడ్ అయ్యారు. సర్వశక్తులు ఒడ్డాలని వైసీపీ నిర్ణయించుకుంది. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఎన్నికలకు ముందు వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేనలో చేరారు. దీంతో ఆయనపై వైసీపీ అనర్హత వేటు వేయించింది. దీంతో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అది వైసీపీ స్థానం కావడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉండడంతో పోటీ చేయాలని వైసీపీ నిర్ణయించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులవుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు నేతలు ముందుకు రాని పరిస్థితి. విశాఖ జిల్లాకు చెందిన తాజా మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, బోడి ముత్యాల నాయుడులో ఒకరిని బరిలో దించుతారని ప్రచారం జరిగింది. అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన గుడివాడ అమర్నాథ్ కు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కింది. కానీ ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదు. గాజువాక కేటాయించారు. కానీ ఆయనపై టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ ఏకపక్ష విజయం సొంతం చేసుకున్నారు. మరోవైపు మాడుగుల ఎమ్మెల్యేగా ఉన్న బోడి ముత్యాల నాయుడును కేబినెట్లోకి తీసుకున్నారు జగన్. ఏకంగా డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టారు. కానీ ఈసారి ఆయనతో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించారు. భారీ ఓటమి తప్పలేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు ముంచుకు రావడంతో ఆ ఇద్దరు నేతల అభిప్రాయాలను తీసుకున్నారు జగన్. కానీ ఆ ఇద్దరు విముఖత చూపినట్లు సమాచారం. అయితే బలం ఉన్న చోట అభ్యర్థిని పెట్టకపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని జగన్ కు తెలుసు. అందుకే సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను జగన్ రంగంలోకి దించారు. విశాఖకు చెందిన కార్పొరేటర్లు, స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రత్యేక బస్సుల్లో తాడేపల్లికి వెళ్లారు. జగన్ వారితో కీలక చర్చలు జరిపారు. విశాఖ పార్టీ నేతలతో సమావేశమై ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేశారు. వెంటనే గెలుపు ప్రణాళికలు వేసుకోవాలని సూచించారు. మొత్తానికైతే జగన్ గట్టి వ్యూహమే రూపొందించారు. దానిని కూటమి ప్రభుత్వం ఎలా ఛేదిస్తుందో చూడాలి.